అప్పులపై కేటీఆర్ సవాల్ను స్వీకరించారు మంత్రి జూపల్లి. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఆఫీస్కు వెళ్తానని ప్రకటించారు. కేటీఆర్ చెప్పేవి నిజమైతే పదవికి రాజీనామా చేస్తానన్నారు జూపల్లి. బీఆర్ఎస్ చేసిన అప్పు 8 లక్షల కోట్లు కాదు, 3,50,000 కోట్లు మాత్రమే అని నిరూపించాలి అంటున్నారు జూపల్లి. బీఆర్ఎస్ భవన్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, జూపల్లి ఎన్ని గంటలకు బీఆర్ఎస్ భవన్ కి రాబోతున్నారు? ఆయన ఎలాంటి ఆధారాలతో వెళ్తారు? ఎలా ఉండబోతోంది చర్చ? తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అప్పుల లెక్కల పంచాయతీ సవాళ్ళు పీక్ స్టేజ్కి చేరాయి. సో నిన్న కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఒక సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి మొన్న కేటీఆర్తో సవాల్కి సిద్ధం, ఎక్కడికైనా చర్చకు సిద్ధం అప్పులపై ఇటు రేవంత్ మాట్లాడిన వెంటనే నిన్న కేటీఆర్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి డే టు టైం ఫిక్స్ చేయండి, నేను ఎక్కడికైనా వస్తానని రేవంత్కి సవాల్ చేశారు. వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్న కేటీఆర్కి సవాల్ చేశారు. అంటే ఈరోజు 11 గంటలకి తెలంగాణ భవన్కి నేను వస్తాను, కేటీఆర్ రావాలి, కూర్చొని చర్చిద్దాం, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు, 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు, చర్చకు వస్తారంటూ కూడా చెప్పారు. సో 11 గంటలకి జూపల్లి వస్తారని చెప్పారు. ఈ లోపలే ముందుగానే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ పర్సన్ కేటీఆర్, హరీష్ రావులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరారని చెప్తున్నారు. సో ఇక్కడికి జూపల్లి కన్నా ముందే ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇటు భవన్కి చేరుకునే అవకాశం ఉంది. ఇటు ముందస్తుగా పోలీసులు పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టారు. బలిగా పోలీసులు మోహరించారు. చూసుకోవచ్చు, ఆ వెహికల్స్ మొత్తం కూడా వెహికల్స్ పెట్టారు. పోలీసులు అందరూ కూడా భవన్కి 3 వైపులా ఉన్న రోడ్డు మార్గంలో పోలీసులందరూ కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఇటు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తుంది, ఇటు రాష్ట్ర విభజన జరిగినప్పుడు 72,000 కోట్లు తెలంగాణకి అప్పు ఇచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ హయాంలో 2,78,000 వేల కోట్లు అప్పులు చేశాం తప్ప మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయడానికి 3,50,000 కోట్లు అప్పులు మాత్రమే ఉన్నాయి. ఇది కాగ్ నివేదిక కావచ్చు, లేకపోతే అసెంబ్లీ ఇటు పార్లమెంటు సాక్షిగా కూడా ఈ విషయం బయటకు వచ్చింది. సో ఇంకా కావాలనే బీఆర్ఎస్ మీద బురద జల్లుతున్నారని కూడా చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం ఒకరొక్కరుగా ఇక్కడ బీఆర్ఎస్ భవన్కి చేరుకుంటున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు జూపల్లి గారు 11 గంటలకు వస్తా అంటున్నారు. మీ వర్కింగ్ పర్సన్ కేటీఆర్ రావాలని చెప్తున్నారు. ఆయన వస్తే ఖచ్చితంగా అన్ని చర్చిద్దామంటారు. ఆయన జూపల్లి కాదు, గోడ మీద పిల్లి, ఇప్పుడున్న భూసార వెళ్ళి. ఎందుకంటే గతంలో మా పార్టీలో మంత్రి చేసిండు, ఆయనకు రాజకీయ పునర్జీవితం ఇచ్చినాం, లేకపోతే అప్పుడే ఆయన దుకాణం బంద్ అయ్యేది. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారండి, మీ చీకటి మిత్రుడు రఘునందన్ గారు బీజేపీ పార్లమెంటులో క్వశ్చన్ వేసిండు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజుల్లో ఎంతమంత అప్పు చేశారని అడిగారు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి 3,50,000 కోట్లని సమాధానం ఇచ్చారు. దాంట్లో తెలంగాణ వచ్చేనాటికి 70,000 కోట్లు ఉంది. జూపల్లి మన్మన్ అడిగితే కూడా చెప్తాడు, 3,50,000 కోట్ల నుంచి 70,000 కోట్లు ఇస్తే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రదాత, తెలంగాణ కర్త కర్మక్రియ, తెలంగాణ గాడ్ ఫాదర్ చేసిన అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. 2,80,000 కోట్లు అని చెప్పి స్వయంగా మీ చీకటి మిత్రుడు రఘునందన్ అడిగిన క్వశ్చన్కి నిర్మలా సీతారామన్ జవాబు ఇచ్చింది. ఇప్పుడు అలా చెప్పట్లేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, లేదా పార్టీ మంత్రులు కావచ్చు, 7 లక్షల పైచిలకు కోట్ల అప్పులు చేశారు. సో అవన్నీ కూడా నిరూపిస్తాం. కేటీఆర్ రావాలన్నారు. కేటీఆర్ మునగాడైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిట్లర్ రెడ్డిని రమ్మని చెప్పు. నీకేం తెలుసు, నా బొచ్చు తెలుసా? మంత్రి జూపల్లి వస్తున్నాడు కదా, మంచి జూపల్లి వస్తున్నాడు. జూపల్లి వస్తే నేనున్నా కదా. కేటీఆర్ రావాలని చెప్తున్నారు. ఎందుకంటే మీ స్థాయి, నేను కేటీఆర్ వస్తేనే మాట్లాడుతూ ఉన్నాను. కేటీఆర్, హరీష్ రావు గారు ఛాలెంజ్ విసిరింది, కేటీఆర్ గారు విసిరింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఒక పని చేయి, నువ్వు వస్తూ ఆయన భవనం పోయి మీ ముఖ్యమంత్రిని తీసుకుంటా, కేటీఆర్ వస్తాడు. కేటీఆర్ ఎట్లాగో వస్తాడు, కేటీఆర్ అడ్డనేది కదా, కేసీఆర్ అడ్డనే తెలంగాణ భవన్ కదా, మేము ఉండేది ఈయనే కదా, 60 లక్షల సంఘంకి ఇదే కదా మా అడ్డ. జూపల్లితో చర్చిస్తారా? ఇటు కేటీఆర్, హరీష్ రావు వస్తున్నారు, వస్తున్నారు, మా వాళ్ళు వస్తారు. రమ్మని చెప్తున్నాం కదా, మేము రమ్మని చెప్తున్నాం. నేనే సమానం చెప్తా అంటున్నా. మా శ్రీనివాస్ గౌడ్ వచ్చారు, మా సైన్యం అంతా ఏరుకున్నది. నేనేమంటున్నా అంటే, ఆడలేక మధ్యలో ఉన్నట్టు, మింగలేక మంగళవారం అన్నట్టు, అదేవిధంగా ఆడ ఎవరైతే సజ్జనార్కి ఫోన్ చేసుకొని అరెస్ట్ చేయమని చెప్పుడు, పోలీసు వాళ్ళని పిలిపించుకొని హౌస్ అరెస్ట్ చేసుకుంటూ, ఇవన్నీ ఆడంగల లెక్కలు చేయొద్దని చెప్పి నేను అంటున్నా. మేము సిద్ధంగా ఉన్నాం, రండి. డాటా ఉంది, విత్ అప్రూవ్డ్ డాటా ఉంది,
పార్లమెంట్లో ఇచ్చిన డాటా ఉందని చెప్పి సందర్భం రైట్, పూర్తి స్థాయిలో ఇటు మరికొద్ది సేపల్లో భవన్కి కేటీఆర్ హరీష్ రావు రానున్నారు. ఖచ్చితంగా మంత్రి జూపల్లి రావాలి, జూపల్లి స్థాయికి మేము సరిపోతాం, కానీ లేదు చర్చిద్దామంటే ఇటు కేటీఆర్ హరీష్ రావు కూడా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని ఆధారాలతో మేము సిద్ధంగా ఉన్నాం, జూపల్లి కూడా రావాలంటూ కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. O2 స్టూడియో. రైట్ వాసు.